గోదావరి జిల్లాలతో పాటుగా టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సేల్స్ పడిపోతే వాళ్ళ జీవితం ఏంటి? కోడి గుడ్డుకి కష్టం వచ్చిందే, ఇటు దీనికి కష్టం వచ్చిందే, ఎన్ని లక్షల మంది డిపెండ్ అయ్యి ఉంటారు దాని మీద. అలాగే టమోటా రైతు శాంత నాశనం అవుతున్నాడా? మిర్చి రైతు విలవెల్లాడుతున్నాడా? అసలు కూరగాయల రైతుకి ఎక్కడా ఇది లేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది అంటే, ఇప్పుడు అక్కడ రేట్లు పడిపోవడం వల్ల జనాలకి తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా ఇదివరకు రేట్లతో పోల్చుకుంటే తక్కువ రేటుకు వస్తున్నాయి. కాబట్టి జనం మనల్ని సాటిస్ఫై అవుతారు అనేది వీళ్ళ ఎత్తుగడ. ఇప్పుడు అందులో ఇంటర్వెన్షన్ అవ్వగానే రేటు పెరుగుతాయి, వాళ్ళకి రేట్ ఎక్కువ వచ్చినప్పుడు బయట రేటు పెరుగుతుంది. ఇక్కడ రైతుల ఓట్ల కంటే కూడా జనం ఓట్లు ఎక్కువ కదా. ఇప్పుడు తక్కువ ధర కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా చంద్రబాబుని తిట్టుకుంటారా? అమ్మయ్య కూరల ధరలు అందుబాటులోకి వచ్చినాయి, ఈ టైపులో ఉంటుంది. అదే ఇక్కడ వీళ్ళు ఆశిస్తోంది. రైట్, చూద్దాం మొత్తానికి.